హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే తన మనసులో మీ గురించి ఫీలింగ్స్ ఏంటి, మీ గురించి మీ పార్ట్నర్ తలుచుకుంటున్నారా లేదా, మీ గురించి యాక్షన్ తీసుకుంటున్నారా లేదా, తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూస్తాం. ఇది లవర్స్, నో కాంటాక్ట్లో ఉండే లవర్స్ చూడొచ్చు, నో కాంటాక్ట్లో ఉండే వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. రీడింగ్కి వెళ్తామా? మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు మిస్ అవుతున్న మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్. మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. తనకిష్టం లేని పరిస్థితుల నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. ఓకే, మేబీ మీ పార్ట్నర్ ఫారెన్లో ఉంటే ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ఫాదర్ ఫిగర్స్ దగ్గర అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. ఏం చేస్తే బాగుంటుందని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు. మిమ్మల్ని మనసులోనే అడ్మైర్ చేస్తూ ఉన్నారు. మీ గురించి అబ్సెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్. అండ్ మీ గురించి 24/7 ఆలోచిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీరు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ గురించి కలలు కంటా ఉన్నారు. అండ్ మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. రెండు విషయాల మధ్య జగిలవుతున్నారు. మీ పార్ట్నర్ వస్తారా లేదా అనేది కన్ఫ్యూజన్గా ఉంది మీకు. అండ్ మ్యూచువల్ ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు. ఇద్దరు మీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వెరీ గుడ్. క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పార్ట్నర్ వచ్చి ఇప్పటికైతే కొంచెం మొహం తిప్పుగా ఉన్నారు. ఈ రిలేషన్షిప్ అవసరం లేదు నాకు అనుకున్నారు. అండ్ కానీ తన మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఉంది. కానీ తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పటికొద్దు ఈ రిలేషన్షిప్, తర్వాత ఫ్యూచర్లో చేసుకుంటాం. కొంచెం టైం కావాలి మీ పార్ట్నర్కి. అంటే తనకుండే ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ చేసుకొని ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాం అనుకుంటున్నారు. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. నిర్ణయం తీసుకోన్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే నిర్ణయం మీ పార్ట్నర్ తీసుకోన్నారు. మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. తనతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. అండ్ ఎంపరర్ ఎనర్జీ, అంటే మీరు ఇప్పుడు చేయడం లేదు మీ పార్ట్నర్ని. మీరు ఎంపరర్ ఎనర్జీలోకి వచ్చారు. మీ ఎమోషన్స్ కూడా మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవటం లేదు. తను వచ్చినప్పటికీ చూసుకుంటాం, మన ఊరికే చేస్తుంటే మనకు వాల్యూ ఉండదు. మన ఆత్మాభిమానం చంపుకొని మనం ఎందుకు వాళ్ళని చేయాలి అని మీ పాటికి మీరు గమ్మునున్నారు. ఓకే, మీ ప్రేమను తనకి ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు మీరు. మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. తనకేదో కొంచెం ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇప్పటికీ ఈ రిలేషన్షిప్ వద్దనుకో ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండారు. ప్రెజెంట్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీతో. అండ్ ఫ్యూచర్లో రెండు విషయాల మధ్య జగలవుతారు. మీకు కమిట్మెంట్ ఇస్తామా వద్దా అని జగలవుతారు. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు వచ్చి మీ పార్ట్నర్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. గిఫ్ట్ ఇచ్చుంటారు మీరు పాస్ట్లో. ఇప్పుడు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మీ పార్ట్నర్ని ఇక్కడికి రమ్మని చెప్పాలి అని మీరు అనుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతారు. మూవ్ ఆన్ అయిపోతారు. అంటే ఎప్పటికీ మీ పార్ట్నర్ వచ్చి తన డెసిషన్ చెప్పకుండా అట్లాగే ఉంటే మీకు ఎమోషనల్ అప్సెట్ వస్తుంది కదా, మూవ్ ఆన్ అయిపోతారు. ఈ రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోతారు. కానీ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది. వేరే పర్సన్ రావచ్చు మీ లైఫ్లో. ఓకే, ఈ వీక్లో వచ్చి మీ పార్ట్నర్ వచ్చేటట్లే నాకు అనిపించడం లేదు. మీ పార్ట్నర్కి ప్రెజెంట్ మూమెంట్ మీ మీద ప్రేమ ఉందా లేదా? కర్కాటక రాశి వాళ్ళ పార్ట్నర్కి ప్రెజెంట్ మూమెంట్ ప్రేమ ఉందా లేదా? ట్రాప్ ఫీల్ అయి ఉన్నారు. మీ దగ్గర నుంచి పోలేక ఉండలేక బాధపడుతూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలని అనుకుంటా ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా? వస్తారు, కానీ చాలా స్లోగా వస్తారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా?
ఈ వీక్లో అయితే మీ పార్ట్నరు వచ్చేటట్టు అనిపించడం లేదు. లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలంటే ఆలోచిస్తూ ఉన్నారు, ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఏదో ఒక ఆర్గ్యుమెంట్ రావచ్చు మీ ఇద్దరి మధ్య. ఆ ఆర్గ్యుమెంట్లో మీ పార్ట్నర్ అన్నా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, మీరన్నా మీ పార్ట్నర్ని హర్ట్ చేయొచ్చు, అలాంటిది వస్తుంది. అందుకని ఏదైనా మీ పార్ట్నర్ మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే వాళ్ళు మూవ్ అని వెళ్ళిపోతారు. వెయిటింగ్ ఎనర్జీ. ఓకే ఓకే మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనున్నా ఇప్పటికైతే చాలా స్లోగా ఎనర్జీలో ఉన్నారు, మీ దగ్గరికి రావటం లేదు, ఆలోచిస్తూ ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే మీ పార్ట్నర్ ఒకవేళ మీ లైఫ్లోకి వస్తే ఎన్ని రోజుల్లో వస్తారు? 6 నెంబర్ వచ్చింది, ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఇది 6 hours 6 days ఆర్ 6 weeks. 6 days ఈ వారం లోపలే ఒకవేళ రావచ్చు వస్తే. ఓకే మేబీ మీ పార్ట్నర్ వస్తే 6 daysలో రావచ్చు, లేకపోతే ఇంకొంచెం టైం తీసుకుంటారు. ఓకే ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి? మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. తన ఎమోషన్ని షేర్ చేయటం లేదు, అలాగే మనసులో పెట్టుకో ఉన్నారు. మీ పార్ట్నర్ మీరు షేర్ చేయటం లేదు, మీ పార్ట్నరు షేర్ చేయటం లేదు. బ్రోకెన్ హార్ట్. ఏదో ఒక బాధ ఉంది, మీ మనసులో ఆ బాధ ఉంది. మీ పార్ట్నర్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇట్లాగా తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదని మీరు అనుకుంటా ఉన్నారు. గాడెస్ ఆఫ్ ద మూన్. ఇద్దరి మనసులో ఒక భయం బాధ అనేది ఉంది, కానీ రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. తప్పకుండా రీయూనియన్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. ఏంజల్స్ ఏమనుకుంటున్నారు? మీ రిలేషన్షిప్ ఎలాంటిది? లవ్ మెసేజెస్లో చూస్తాం. మీ రిలేషన్షిప్ ఎలాంటిది? క్రియేటివిటీ. మీ ఇద్దరు కలిసి ఉంటే బాగా క్రియేటివ్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సోల్మేట్స్. మీ ఇద్దరు సోల్మేట్స్. మీ లైఫ్ పర్పస్ని కంప్లీట్ చేస్తారు. మీ పార్ట్నర్ మీకు హెల్ప్ చేశారంటే మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. మీరిద్దరు సోల్మేట్స్. ఆల్రెడీ మీ ఇద్దరికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది, దానివల్లే ఇప్పుడు మీరు కలుసుకున్నారు. ఓకే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు. తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తనకేదో నమ్మక ద్రోహం ఎదురైనట్లుగా బాధపడుతూ ఉన్నారు, కొంచెం వూండెడ్ హర్ట్గా ఉన్నారు. అవంతా హీల్ అయిన తర్వాత, తన ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిన తర్వాత మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. అప్పటిదాకా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ క్యాన్సర్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.